హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు నిన్నే ఎపిసోడ్ నెంబర్ 38. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్టుగానే ఉదయం శశి చైతులతో వ్రతం జరిపించారు. వ్రతం మొదలవ్వకముందే అక్కడికి చేరుకున్నారు ప్రకాష్ వాళ్ళు. పూజ పూర్తయ్యాక అందరూ హారతి కళ్ళకద్దుకొని ప్రసాదాలు తీసుకుని కూర్చున్నారు. భోజనాలు చేశాక కాసేపు కూర్చొని ఇక వెళ్ళొస్తాం బావగారు అని ఆనంద్ గారికి చెప్పారు ప్రకాష్ గారు. ఆ మాట వినగానే వాడిపోయింది శశి ముఖం. అది గమనించిన బలరాం గారు, అదేంటి ప్రకాష్, సాయంత్రం రిసెప్షన్ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ సాయంత్రం రావాల్సిందే. అదేదో ఈ పూటకి ఇక్కడే ఉండండి అని చెప్పారు. అవును బావగారు, ఉండండి అన్నారు ఆనంద్ గారు కూడా. వాళ్ళంతలా అడిగేసరికి కాదు అనలేక, శశిని అలా బెంగగా చూశాక వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు ప్రకాష్ గారు. ఉదయ్, సిరి, మాస్టర్ గారు కూడా. ఇంటి ముందు ఉన్న పెద్ద గార్డెన్ ఏరియాలో మిరమిట్లు గొలిపే లైట్లు, సుగంధాలు విరచల్లే అందమైన పువ్వులు, చెవులకి హాయిగా వినిపించే లైవ్ మ్యూజిక్, ఎంట్రన్స్ నుండి పరిచిన రెడ్ కార్పెట్, కొన్ని పదుల సంఖ్యలో అమర్చిన టేబుల్స్, ఒక థీమ్ ప్రకారం సెట్ చేసిన గెస్టులు కూర్చునే పెద్ద సోఫాలు, వాటి ఎదురుగా పెద్ద స్టేజ్, ఎన్నో రకాల ఆకులు పువ్వులతో అందంగా అలంకరించి వచ్చేవారిని ఆకర్షిస్తుంది. ఇంట్లోనే ఫంక్షన్ అవ్వటంతో సెక్యూరిటీ రోజు కంటే ఎక్కువ సంఖ్యలో, అలాగే రోజు మీద ఆ రోజు ఇంకా అలర్ట్గాను ఉన్నారు. గెస్ట్ పాస్లో ఉన్న కార్లను మాత్రమే చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వచ్చిన కార్లు రెడ్ కార్పెట్ దగ్గర గెస్ట్ని దింపి వరుసగా పార్కింగ్ వైపు వెళ్తున్నాయి. గేట్ నుండి రెడ్ కార్పెట్ వరకు సుమారు 100 మందికి పైగానే బౌన్సర్లు, స్టాఫ్, సెక్యూరిటీ అసిస్ట్ చేస్తున్నారు. సింగరాజు వారి ఇంట్లో ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉంటుంది అనుకుంటున్నారు. చెకింగ్ పూర్తి చేసుకుని రెడ్ కార్పెట్ వరకు రావటానికి ఎప్పుడు లేనిది 10 నిమిషాలు కారులో వెయిట్ చేయాల్సి వస్తున్నవారు. తమ కూతుళ్ళని ఆ ఇంటికి కోడలిగా పంపించాలని ఆశపడిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారక్కడ. వచ్చిన వారికి కావలసినవి క్షణాల్లో వాళ్ళ టేబుల్ దగ్గరికి సర్వ్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ ఈవెంట్ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ స్టాఫ్ వచ్చిన గెస్ట్లని పలకరించి ఆనంద్ గారు కుటుంబంతో కలిసి స్టేజ్ దగ్గరికి చేరుకున్నారు. అందరి కళ్ళు చేతన్, శశి కోసం ఎదురు చూస్తూ ఉండగా అందరినీ ఆకర్షిస్తూ హార్ట్ షేప్లో ఉన్న ఒక పెద్ద ఎయిర్ బెలూన్ స్టేజ్ వైపు వచ్చి స్టేజ్ మీద వాలింది. అది ఏమై ఉంటుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారందరూ దానివైపు. ఒక్కసారిగా అన్ని లైట్లు ఆఫ్ అయిపోయి అప్పటి వరకు ఉన్న వెలుతురు పోయినా వెన్నలేనటానికి సిద్ధమవుతున్న త్రయోదశి చంద్రుని కాంతి పౌర్ణమికి 2 రోజుల ముందు అక్కడంతా పరుచుకుంది. ఆ చీకటిలో అందరి కళ్ళు సర్దుకున్నాక ఆ ప్రదేశమంతా చక్కర్లు కొట్టి ఆ గాలి బెలూన్ మీద ఆగింది ఫ్లాష్ లైట్. ఒక నిమిషం తర్వాత ఆ బెలూన్ వచ్చిన దారిలోనే మెల్లిగా పైకెగిరింది. కానీ కొత్త జంటని అప్పటికే స్టేజ్ మీద వదిలింది. అది అందరూ గమనించి ఆశ్చర్యం నుండి పూర్తిగా తేరుకోకముందే ఆ ప్లేస్ మొత్తం మళ్ళీ లైట్స్ వెలిగాయి. చూడటానికి 2 కళ్ళు చాలనంత ముచ్చటగా ఉన్నారిద్దరు. ముందుగా ఫ్యామిలీ అందరూ కలిసి ప్రెస్కి ఫోటో పోజులు ఇచ్చారు. గెస్ట్లు ఒక్కొక్కరుగా వచ్చి శశి, చైతుని కలిసి విషెస్ చెప్పి వారు తెచ్చిన బొకేలు, గిఫ్టులు ఇచ్చి ఆనంద్ గారిని కలిసి వెళ్లారు. తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే ఇప్పుడు శశి స్థానంలో తానుండేది కదా అని మనసులో అనుకుంటూ చైతు పక్కన నవ్వుతూ నించున్న శశిని చూసి లోపల రగిలిపోయింది దూరంగా గెస్ట్ల మధ్యలో కూర్చున్న హారిక. ఆమె కళ్ళల్లో అసూయ ఛాయలు పసిగట్టిన విజయేంద్ర ఆమె చేతిని నొక్కి పట్టుకొని, ఇప్పటి వరకు వేరు హరి, ఇప్పటి నుండి శశి చైతుకి భార్య మాత్రమే కాదు, ఈ ఇంటి కోడలు. ఆమెని ఏమి చెయ్యటం కాదు కదా, కనీసం ఆ ఆలోచన మనం చేస్తున్నామనే అనుమానం వచ్చినా చైతు మన పీకల మీద కత్తవుతాడు. గొప్పగా బ్రతకకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణాలతో అయితే ఉండాలి కదా. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించే సాహసం చేయకు. నా చెల్లి ముఖం చూసి ఇన్నాళ్ళు మనం ఎన్ని వేషాలు వేసినా వదిలేశారు. ఇకపై మనకి ఆ అవకాశం కూడా ఉండదు. కొడుకు సంతోషం పాడు చేస్తున్నామని తెలిస్తే వసుంధర కూడా చూస్తూ ఊరుకోదు అని కూతురికి హితబోధ చేశాడు. ఇన్నాళ్ళు తండ్రే తన ధైర్యం, ఇప్పుడు ఆయనే వద్దు అనటంతో ఇక వాళ్ళ గురించి ఆలోచించటం తనకి మంచిది కాదు అని అర్థం చేసుకుని మనసులో అసూయగా ఉన్నా బయటపడలేకపోయింది హారిక.
అభి, సాధ్వి వాళ్ళు కూడా ఫ్యామిలీతో స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళ తరపున శశికి, చైతుకి గిఫ్ట్స్ ఇచ్చారు. శశిని గట్టిగా హగ్ చేసుకొని, "నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే భర్త దొరికాడు నీకు. చైతుని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా?" అని చెప్పింది సాధ్వి. ఆ మాటకి చిన్నగా నవ్వింది శశి. అశ్వథ్ తన ఫ్యామిలీతో చైతు, శశిలను విష్ చేసి, స్నేహ ప్రెగ్నెంట్ కనుక అమెరికా నుండి రాలేకపోవటంతో ఆమె, రుద్ర వీడియో కాల్‌లో ఇద్దరిని విష్ చేశారు. స్టేజ్ మీద ఒక పక్కకి సోఫాలో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారు అక్కడ జరుగుతున్న వేడుకని, వచ్చిన బంధువులని, ఆనందంగా నవ్వుతున్న కొడుకు, కోడలు, చైతు, శశి అను పృథ్వీలని చూసి, "ఈ జీవితానికి ఇది చాలు తండ్రి. నా పిల్లలు, వాళ్ళ పిల్లలు నా కళ్ళ ముందు ఇలా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఈ ఆనందాన్ని వాళ్ళకెప్పటికీ దూరం చేయకు" అని మనసులోనే వేడుకున్నారు. వచ్చిన గెస్టులు వెళ్ళిపోయాక అర్ధరాత్రి అవుతుండగా అందరూ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడి వారక్కడ వాలిపోయారు. శశికి తోడుగా సిరి శశి దగ్గరే పడుకుంది. అలాగే చైతు రూమ్‌లో ఉదయ్ ఉండిపోయాడు. మాస్టర్ గారు, ప్రకాష్ గారు గెస్ట్ రూమ్‌లో నడుము వాల్చేశారు. తర్వాత రోజు ఉదయం ప్రకాష్ గారు వాళ్ళు ఇంట్లో అందరికీ చెప్పి బయలుదేరారు. వెళ్ళబోతూ వెనక్కి వచ్చి శశిని హగ్ చేసుకుని, "మేం వెళ్తుంటే ముఖం అలా పెట్టకు శశి. ఎలాగో రేపు ఉదయం మీరు కూడా రావాలి కదా! ఉదయ్ వచ్చి మిమ్మల్ని మనూరికి తీసుకొస్తాడు. సరేనా?" అని చెప్పింది సిరి. "హ్మ్" అని చిన్నగా తలూపింది శశి. "సిరి, ఒక్క నిమిషం ఆగమ్మా" అని పిలిచారు వసుంధర. "ఏంటి పిన్ని?" అని అడిగింది సిరి. "ఉదయ్, నువ్వు సిరి వచ్చి ఇలా కూర్చోండి" అని చెప్పారావిడ. ఉదయ్ సిరిలను కూర్చోబెట్టి, "మీ పెళ్ళయ్యాక ఇదే మీరు మొదటిసారి మా ఇంటికి రావటం కదా" అంటూ ఇద్దరికీ బొట్టు పెట్టి బట్టలు పెట్టారు వసుంధర. ఉదయ్, సిరి ఒకరినొకరు చూసుకొని, "ఇవన్నీ ఎందుకు పిన్ని?" అని ఇబ్బందిగా అడిగింది సిరి. "అదేంటమ్మా అలా అంటావు? బంగారం లాంటి నీ ఆడపడుచుని మాకిచ్చావు. పైగా పెళ్లి చేసుకొని మొదటిసారొచ్చావు. ఊరికే ఎలా పంపిస్తాం?" అని అన్నపూర్ణమ్మ గారు అంటూ శశి చేతికి ఒక బాక్స్ ఇచ్చి, "శశి, ఇది మీ అన్న వదినలకి వెయ్యి" అని చెప్పారు. శశి ఆ బాక్స్ తీసుకుని అందులో ఉన్న గొలుసు ఉదయ్‌కి, నెక్లెస్ సిరి మెడలో వేసింది. లోలోపల ఇబ్బందిగా అనిపించినా అది పైకి కనబడనివ్వకుండా అందరికీ చెప్పేసి అక్కడి నుండి బయటికొచ్చారు. చైతుని హగ్ చేసుకుని కారెక్కాడు ఉదయ్. వాళ్ళ మనసులని అక్కడే శశి దగ్గర విడిచి కారులో ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. "కన్నయ్య, నువ్వు శశి కూడా గుడికి వెళ్ళిరండి" అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. ఆ మాటకి శశి వైపు చూసి, "రెడీ అవ్వు శశి, గుడికి వెళ్దాం" అని చెప్పాడు చైతు. బయటికి తీసుకెళ్తే ఆమెని కాస్త డైవర్ట్ చేసినట్టుంటుంది అనిపించి శశి రెడీ అయి రాగానే మొదట దేవుడి గదిలో కూర్చోబెట్టి మెడలో పసుపు అద్దిన దారానికి కట్టిన మంగళసూత్రాలని బంగారు గొలుసుకి మార్చి పసుపు కొమ్ము తీసేశారు అన్నపూర్ణమ్మ గారు. రెడ్ కలర్ చీర, మెడలో మంగళసూత్రాలు, నల్ల పూసలు, చైతు వేసిన గొలుసు, నుదుట సింధూరంతో చూడటానికి ఎంతో మనోహరంగా ఉన్న శశిని చైతు పక్కన చూసి ఇద్దరికీ కలిపి వేళ్లతో దిష్టి తీసి, "ఇక వెళ్ళిరండి" అని చెప్పారు అన్నపూర్ణమ్మ. కార్ వాళ్ళ గేట్ దాటి కొద్ది దూరం వెళ్ళాక ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేత్తో శశి చేతిని పట్టుకున్నాడు చైతు. అయినా చైతు వైపు సూటిగా చూడలేకపోయింది. పట్టుకున్న చేతిని సున్నితంగా ముద్దాడాడు చైతు. ఆమె శ్వాస ఇంకా బరువెక్కింది. సిగ్గుతో బుగ్గలు ఆమె నుదుట సింధూరంతో పోటీకొచ్చాయి. ఆమె చేతిని విడిచి తన చేయిని చాపాడు చైతు. తను కూర్చున్న సీట్లోనే చైతు వైపుకు జరిగి కూర్చుని అతడి భుజం మీద వాలింది శశి. అతడి ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఆమె దగ్గరగా రాగానే ఆమె చుట్టూ చేయి వేసి ఆమె తల మీద ముద్దు పెట్టాడు. ఆ క్షణం వారికి మాటలు అవసరం రాలేదు. ఆ మధుర క్షణాల్లో అనుభూతి చెందుతూ గుడికి చేరుకున్నారిద్దరు. దేవుడికి పూజ చేయించుకొని హారతి కళ్ళకద్దుకున్నారు. ఎప్పటిలాగే కుంకుమ ముందుగా చైతుకి పెట్టి తను కూడా పెట్టుకోబోతూ ఏదో గుర్తొచ్చిందానిలా దేవుడి వైపు చూసి మొక్కుకొని మొదట పాపిట్లో పెట్టుకొని తరువాత కనుబొమ్మల మధ్య పెట్టుకుంది శశి. ఆమె చేస్తున్న పనిని పరీక్షగా చూస్తున్న చైతుని చూసి, "ఏంటి అలా చూస్తున్నావు?" అని అడిగింది శశి. గుండె మీద వేళ్లతో దరువు వేస్తూ, "ఏం లేదులే పద" అంటూ పక్కకు తీసుకొచ్చాడు చైతు. "అక్కడ కూర్చుందామా?" అని పక్కనే ఉన్న మండపం చూపించాడు చైతు. "హా, కానీ ఇక్కడ ప్రసాదం తీసుకునొచ్చి కూర్చుందాం. నాకిష్టమైన దద్దోజనం"
అంటూ ప్రసాదాల వైపు వెళ్ళింది శశి. ఆమెని అనుసరించాడు చైతు. ఇద్దరు ప్రసాదాలు తీసుకుని మెట్ల మీద కూర్చున్నారు. తన చేతిలో ఉన్న ప్రసాదం తప్ప చైతుకిచ్చి పూజ బుట్టలో ఉన్న సగం కొబ్బరికాయ తీసి అందులో ఉన్న పువ్వుని తలలో పెట్టుకొని కొబ్బరి ముక్క తీసి చైతుకిచ్చింది. 2 చేతుల్లో ఉన్న ప్రసాదాలని చూపించాడు చైతు. చేతులు ఖాళీగా లేవన్నట్టుగా. తనే చైతు కళ్ళకి అద్ది కొబ్బరి ముక్క నోట్లో పెట్టింది శశి. తను కూడా ముందుగా కొబ్బరి ముక్క తిని ఆ తర్వాత తన ప్రసాదం దొప్ప తీసుకుంది చైతు దగ్గర నుండి. ప్రసాదాలు తినేసి కాసేపు అక్కడే కూర్చున్నారిద్దరు. ఇంతలో మోగింది చైతు ఫోన్. ఫోన్ తీసి ఎవరా అన్నట్టుగా అతని వైపు చూస్తున్న శశికి అను చేస్తుందని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హా అను అన్నాడు చైతు. అన్నయ్య గుడికి వెళ్ళారా అని అడిగింది అను. హా దర్శనం కూడా అయింది అన్నాడు చైతు. అయితే నెక్స్ట్ ఇంటికేనా అని అడిగింది. హా అవును. ఏమైనా పనా? త్వరగా రావాలా అన్నాడు చైతు క్యాజువల్గా. నువ్వు అంత తొందరగా వచ్చి చేయాల్సింది ఏమీ లేదులే కానీ నిదానంగా రండి. నిన్నటి వరకు పెళ్లి పనుల్లో మీకు అస్సలు టైం దొరకలేదు కదా. శశిని ఎక్కడికైనా తీసుకువెళ్ళు. కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది చెప్పటానికే చేశాను అని చెప్పి కాల్ కట్ చేసింది అను. ఫోన్ కట్ చేశాక తన వైపే చూస్తున్న శశి వైపు చూసి వెళ్దామా అని అడిగాడు చైతు. అంటూ చైతు వెంట కదిలింది. ఇందాకొచ్చిన దారి కాకుండా కార్ వేరే రూట్లో వెళ్ళటం గమనించి ఎక్కడికి అని అడిగింది శశి. హా నిన్ను కిడ్నాప్ చేయటానికి అన్నాడు చైతు నవ్వు దాచుకుంటూ జరగబోయేది తెలియక. నన్ను కిడ్నాప్ చేస్తే మా ఆయన ఊరుకుంటాడా అని కనుబొమ్మలు ఎగిరేసి అడుగుతూ నవ్వేసింది శశి. ఆ నవ్వుతో జత కలిపాడు చైతు. కార్ అలా ముందుకు వెళ్ళాక చైతు ఫోన్ మళ్ళీ మోగింది. నెంబర్ డిస్ప్లే కాకపోవటంతో చేసింది ఎవరో అర్థమై కార్ని ఎవరూ లేని ప్లేస్ చూసి ఆపాడు చైతు. 1 మినిట్ శశి అని చెప్పి కార్ దిగి ఫోన్ లిఫ్ట్ చేశాడు చైతు. చైతు ఎంతసేపటికి రాకపోవటంతో చుట్టూ ఉన్న కొండలు చూస్తూ మెల్లిగా కార్ దిగింది శశి. కార్ డోర్ సౌండ్ విని వెనక్కి తిరిగి కార్ నుండి దిగి లొకేషన్ చూస్తున్న శశిని చూసి తన మాటలు శశి వినకూడదు అన్నట్టుగా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఫోన్ మాట్లాడాడు చైతు. ఫోన్ మాట్లాడి కార్ వైపు వస్తుండగా శశి అక్కడ లేనట్టుగా అనిపించి వేగంగా కదిలాడు చైతు. తన మనసుకి నెగటివ్ సంకేతాలు చేరుతూనే ఉన్నాయి. శశి అని పిలిచాడు. ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో పరిగెత్తినట్టుగా వచ్చి చూశాడు. ఎక్కడా ఆమె జాడ లేకపోవటంతో ఒక క్షణం పిచ్చెక్కిపోయింది చైతుకి. శశి శశి అని అరుస్తూ చుట్టూ చూశాడు. మనుషుల జాడ లేదక్కడ. ఒక చేత్తో జుట్టు పీక్కుంటూ ఇంకో చేతి పిడికిలి బిగించి శశి అని గట్టిగా అరిచాడు. ఏం చేయాలో తోయలేదతనికి. వెంటనే తన ఫోన్ కోసం తడుముకున్నాడు. ప్యాంటు పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. మోగుతున్న తన ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న లోపే డాడ్ అని చైతు పిలుపులో తేడా గమనించి చైతు ఏమైంది నాన్న అని అడిగారు ఆనంద్ గారు. చూపుడు వెలితో ఐబ్రో నొక్కుంటూ అది నేను శశి గుడి నుండి మన ఎస్టేట్ వైపు వెళ్తూ కాల్ అటెండ్ చేయడానికి ఒక దగ్గర కార్ ఆపాను. నేను తిరిగి చూసేలోపు శశి కనిపించడం లేదు డాడ్ అని చెప్పాడు చైతు. వాట్ అని అరిచినట్టు అడిగారు ఆనంద్ గారు. చైతు మౌనమే ఆయనకి సమాధానం అవ్వటంతో వెయిట్ నేను వస్తున్నాను అండ్ ఈ విషయం బయటికి తెలిసేలోపు అమ్మాయి ఇంట్లో ఉండాలి అన్నారాయన. ఏం మాట్లాడాలో అర్థం కాక డాడ్ ఇంట్లో ఈ విషయం డిస్కస్ చేయకండి డాడ్ అని మాత్రం చెప్పగలిగాడు. చైతుకి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావటం లేదు. తను చూసినప్పుడు ఇక్కడే కార్కి కొంచెం దూరంలో ఉంది. తను పక్కకు వెళ్ళి మాట్లాడింది. గట్టిగా 10 నిమిషాలు కూడా కాదు. ఇంతలోనే ఏమైనట్టు? అంటే ఎవరో మమ్మల్ని ప్రీ ప్లాన్డ్గా ఫాలో చేస్తున్నారా? అవకాశం కోసం కాచుకొని కూర్చున్నారా? నేనంతా అజాగ్రత్తగా ఎలా ఉన్నాను అనుకుంటూ పిడికిలి బిగించి కార్ బ్యానెట్ మీద గట్టిగా కొట్టాడు. చైతు కోపానికి దానికి డెంటు పడింది పాపం. ఆ అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకున్నాడు. చైతు కూల్. అంత పర్ఫెక్ట్గా చేశారంటే నిన్ను ఇంటి దగ్గర నుండి ఫాలో అవుతూ ఉండాలి, లేదా గుడి దగ్గర నుండి అవ్వాలి. థింక్ అంటూ ఉదయం నుండి శశిని తనని మాత్రమే చూసుకున్న అందమైన సమయాన్ని ఇప్పుడు వేరే కోణంలో చూస్తూ జాగ్రత్తగా గుర్తు చేసుకున్నాడు. ఇంటి నుండి బయలుదేరుతుండగా కన్నయ్య ఫోన్ మర్చిపోయావు అనే తాతయ్య గారి పిలుపు. తను చెప్పకుండానే వాళ్ళ వెంట రాకుండా ఉండిపోయిన సెక్యూరిటీ. గుడి నుండి బయలుదేరదాం అనుకోగానే అను ఫోన్ చేసి రావద్దు అని చెప్పటం. ఎప్పుడూ లేనిది ఎస్టేట్కి వెళ్ళే రూట్
పూర్తిగా నిర్మానుష్యంగా ఉండటం, మధ్యలో ఫోన్ రావటం, తను శశిని విడిచి దూరంగా వెళ్ళి మాట్లాడటం, ఇలా ఆలోచిస్తూ ఉంటే అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తున్నాయి. ఇందులో తాతయ్య గారిని, అనుని పక్కన పెట్టేస్తే సెక్యూరిటీ ఎందుకు రానట్టు, రోడ్డెందుకు ఖాళీగా ఉన్నట్టు, సరిగ్గా ఈ మలుపులున్న ప్లేస్‌కి రాగానే ఫోన్ రావటం. అంటే తనిక్కడి నుండి ఎటుపక్కకి కొంచెం దూరం వెళ్ళినా వెనక జరిగేదేమీ కనిపించదు. అంటే నేను కారు ఇక్కడ ఆపడం కూడా ప్లాన్ ప్రకారమే జరిగిందా? షిట్! అనుకుంటూ అసహనంగా కార్ టైర్‌ని కాలితో తన్నాడు చేతు. శశీ! అని మనసు బాధతో విలవిలలాడింది. మరొకసారి చుట్టూ గమనించాడు. వాళ్ళెవరైనా కానీ నేరుగా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే తను ఫోన్ మాట్లాడింది అటువైపు వెళ్ళే కనుక. అంటే వెనక్కి వెళ్ళారా అని ఆలోచిస్తూ అటువైపు చూశాడు. కానీ ఎవరైనా ఎలా వచ్చారు? ఎలా వెళ్లారు? వెహికల్ సౌండ్ ఏది రాలేదు కదా అని ఆలోచిస్తూ అటువైపు వెళ్ళాడు చైతు. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు రెండుగా విడిపోయింది. ఒక దారిలో వాళ్ళొచ్చారు. కానీ నా కారు వెనక ఎవ్వరూ రాలేదు. అంటే ఈ రూట్లో ఎదురు చూస్తూ ఉండాలి. కానీ నేను ఇటువైపే వస్తానని వాళ్ళకెలా తెలుసు? అసలు శశిని తీసుకువెళ్ళే అవసరం ఎవరికుంది? సంపత్? ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే అతను అశ్వథ్ దగ్గరున్నాడు. హారిక? అంత సాహసం చేయదు. చేసినా ఇంత పక్కాగా ప్లాన్ చేయలేదు. ఇంకెవరు? ఇలా సమాధానం లేని ప్రశ్నలు తన మెదడులో తిరుగుతున్నాయి. రెండు చేతులు జుట్టులోకి పోనిచ్చి గట్టిగా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు చైతు. ఇంతలో అక్కడికి చేరుకున్నారు ఆనంద్ గారు. చైతుని చూసి కార్ దిగి పరిగెత్తినట్టుగా నడిచి చైతుని చేరుకుని కొడుకుని హత్తుకొని చైతు, నాన్న అంటూ దగ్గరికి తీసుకున్నారు. చైతు కాసేపేమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. నేనోడిపోయాను డాడ్. ఒక్కసారి ప్రేమలో, ఇప్పుడు జీవితంలో. నన్నే నమ్మి వచ్చిన శశిని ఒక్క పూట కూడా ప్రొటెక్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ అన్ఫిట్ డాడ్ అని గొంతు పూడుకుపోతుంటే చెప్పాడు చైతు. చైతు బాధ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమీ చేయలేక, నో చైతు, నో. నీ మీద నాకు నమ్మకం ఉంది నాన్న. ప్రేమలో ఓడిపోవటం నీకు నువ్వుగా తీసుకున్న నిర్ణయం. కానీ శశిని నీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నువ్వు సరిగ్గా ఆలోచించటం లేదంతే. కూల్గా, కామ్గా, ముఖ్యంగా చేతన్ సింగరాజులా ఆలోచించు. ఎంత దూరం వెళ్ళినా 24 గంటల్లో శశి నీ ముందుంటుంది అన్నారాయన. ఆయన మాటలు విని ఆయన వైపు చూశాడు చైతు. తన కొడుకు మీద తనకి ఎంత నమ్మకమో ఆయన కళ్ళల్లో కనిపించింది ఆ క్షణం. థ్యాంక్స్ డాడ్. నేను శశితోనే వస్తానని చెప్పి అక్కడి నుండి లేచి తన కార్ దగ్గరికి వెళ్ళాడు చైతు. చైతు అని ఆనంద్ గారు పిలవటంతో కారు డోర్ తీస్తున్నవాడల్లాగి వెనక్కి చూశాడు. ఆ కారొద్దు, నా కారు తీసుకువెళ్ళు అని చెప్పారాయన. ఒక్క క్షణం ఆలోచించి హా ఓకే డాడ్ అంటూ తన కారు అక్కడే వదిలేసి ఆనంద్ గారి కారు తీసుకువెళ్ళాడు చైతు. ఆ తర్వాత కట్ చేస్తే, సార్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని తీసుకొచ్చాము. ఏం చేయమంటారు అని అడిగాడు ఒకడు ఫోన్లో. నాకు ఆ అమ్మాయితో చాలా పనుంది. జాగ్రత్తగా చూసుకోండి. నేనొస్తున్నాను అని చెప్పాడు అవతల నుండి 6 అడుగులకి కాస్త అటూ ఇటుగా ఉన్న వ్యక్తి. కాల్ కట్ చేసి ఫోన్ చేతుల్లో అటూ ఇటూ తిప్పుతూ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, చేతన్, చేతన్ సింగరాజు. నీ ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. వచ్చి నా కాళ్ళు పట్టుకొని నాకు కావలసిందిచ్చి బ్రతిమాలుకో. నా మనసు కరిగితే అప్పుడు ఆలోచిస్తా అనుకున్నాడు ఆ వ్యక్తి. చేతికున్న వాచ్లో టైం చూసుకుని తను బయలుదేరడానికి ఇంకా టైం ఉండటంతో తన అవతారంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేసుకుని మారు అవతారంలోకి వచ్చి తన పగ తీర్చుకునే పథకం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. కార్ స్టార్ట్ చేసి గుడి దగ్గరికి వెళ్ళాడు చైతు. ఉదయం వాళ్ళు గుడికి వెళ్ళినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే వెళ్తూ వెళ్తూ అభికి ఫోన్ చేసి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పాడు చైతు. చైతు చెప్పినట్టుగానే అభి ఒక్కడే అక్కడికొచ్చాడు. ఏంటి చైతు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు అభి రూమ్లోకి వస్తూనే. అప్పటికే తాను తెచ్చిన ఫుటేజ్ చూస్తున్నాడు చైతు. ఆ స్క్రీన్ అభి వైపు తిప్పి జరిగింది మొత్తం చెప్పాడు. పైకి గంభీరంగా ఉన్న చైతు లోపల ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో తెలిసిన వాడై చైతుని ఏమీ అనలేక అభి కూడా ఆ ఫుటేజ్ వైపు చూస్తూ ఏమైనా అనుమానంగా ఉందా ఇందులో అని అడిగాడు. లేదు అభి, అంతా నార్మల్గానే ఉంది. ఎవ్వరు కూడా అనుమానించేలా లేరు అన్నాడు చైతు. మార్నింగ్ ఇంట్లో ఏ టైంకి స్టార్ట్ అయ్యారు అని అడిగాడు అభి. 10కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంటి నుండి టెంపుల్కి అరగంట, కానీ స్లోగా రావటంతో 45 నిమిషాలు పట్టింది.
గుడిలో కూడా దాదాపుగా గంటసేపు ఉన్నాం. గుడి నుండి స్టార్ట్ అయ్యాక 15 నిమిషాలు ట్రావెల్ చేశాము. నేను 10 నిమిషాలు కాల్ ఆన్సర్ చేసి తిరిగొచ్చేలోపు శశి అక్కడ లేదు అని క్లుప్తంగా చెప్పాడు చైతు. చైతు చెప్పేది మొత్తం కూల్గా విని, శశిని తీసుకువెళ్ళే అవసరం ఎవరికైనా ఉంది అనుకుంటున్నావా అని అడిగాడు అభి. సంపత్ తన ఆధీనంలో ఉన్నాడు కనుక అతని గురించి అభికి చెప్పలేదు చైతు. హారిక వాళ్ళు చేసే అవకాశం ఉంది, కానీ అంత ధైర్యం కానీ ఇంత పక్కా ప్లానింగ్ కానీ చేయలేరు అని చెప్పాడు చైతు. బిజినెస్లో ఎనిమిస్ ఎక్కువ కదా చైతు అన్నాడు అభి. నో నో అభి, అంత రిస్క్ తీసుకునే వాళ్ళైతే లేరు. అలా అని అనుమానించకుండా ఉండలేము అన్నాడు చైతు. ఆయన శశికి దూరంగా వెళ్ళి మాట్లాడటం ఎందుకు? శశికి తెలియని విషయమా, తెలియకూడని విషయమా అని అడిగాడు అభి. చైతు మౌనంగా ఉన్నాడు ఆ ప్రశ్నకి. చైతుకి చెప్పే ఉద్దేశం లేదు అని అర్థమై ఇంకా రెట్టించలేదు అభి. హా అంటూ ఒక్క క్షణం ఆలోచించి, దారిలో మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేసినట్టు అనిపించిందా అని మళ్ళీ తనే అడిగాడు అభి. లేదు అభి, అంత గమనించకుండా నేనుండను. నా రేర్ మిర్రర్ వ్యూ ఎక్కువే. ఎవరు ఫాలో చేస్తున్నట్టుగా అయితే అనిపించలేదు అన్నాడు చైతు. అభి తన ఫోన్ తీసుకుని కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చైతు ఫోన్ నెంబర్ చెప్పి, ఈ నెంబర్ని ట్రాక్ చేసి మార్నింగ్ నుండి కంటిన్యూస్గా ఈ నెంబర్ని, వేరే మొబైల్ నెంబర్ ఏదైనా ఫాలో అవుతుందా అని అడిగాడు. 2 నిమిషాలు టైం తీసుకుని, ఎస్ సార్, ఉదయం సుమారుగా 10 గంటల నుండి 500 ఫీట్ దూరంలో ఒక నెంబర్ ట్రాక్ అవుతూనే ఉంది అని చెప్పాడు అవతల నుండి డిపార్ట్మెంట్ అతను. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో ఆ మాట విని చైతు టేబుల్ మీద తన చేతిని బలంగా కొట్టబోతే అభి అడ్డుకొని వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. పిడికిలి బిగించి చేతిని వెనక్కి తీసుకున్నాడు చైతు. గుడ్, ఆ నెంబర్ చెప్పగలవా అని ఫోన్లో అడిగాడు అభి. కొంచెం టైం పడుతుంది సార్ అని చెప్పాడతను. ఓకే, వీలైనంత త్వరగా ట్రై చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. నీ రేర్ వ్యూ రేంజ్ ఎంత చైతు అని అడిగాడు అభి. 400 ఫీట్ అని చెప్పాడు చైతు. ఖచ్చితంగా అన్నీ తెలుసుకొని ప్లాన్ చేశారు. వీడెవడో మాస్టర్ మైండ్లా ఉన్నాడు అన్నాడు అభి. వాడెవడైనా నా శశిని తీసుకెళ్ళి తప్పు చేశాడు అభి. ఇక నుండి నేను వేసే ప్రతి అడుగు శశి వైపు పడుతుంది. ప్రతి ప్రయత్నం నన్ను శశి దగ్గరికి చేరవేస్తూనే ఉంటుంది అన్నాడు చైతు. ఖచ్చితంగా అన్నాడు అభి. చైతు వాష్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకొని ట్యాప్ తిప్పి చల్లటి నీళ్లు చేతుల్లో పట్టుకొని ముఖం మీద చల్లుకున్నాడు. తడి చేతులతో జుట్టుని వెనక్కి తోసి ముఖం తుడుచుకొని బయటికి వెళ్ళాడు చైతు. అప్పటి వరకు మళ్ళీ ఒకసారి ఫుటేజ్ చూశాడు అభి. బయటకు వచ్చిన చైతుని చూసి, నీ శశి దగ్గరికి వెళ్దామా అని అడిగి, అంతకంటే ముందు నిన్నొకటి అడగాలి అన్నాడు అభి. ఏంటి అన్నట్టుగా చూశాడు చైతు. ఒక పేపర్ చైతు చేతికి అందించి, అదేంటో చైతుకి అర్థమయ్యే వరకు ఆగి, ఇది నీ పని అని నాకు తెలుసు అన్నాడు అభి. ఇదెవరిచ్చారు అని అడిగాడు చైతు. ఎవరో ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ అని చెప్తూ చైతుని పరీక్షగా చూశాడు అభి. అంటే ఈ సంపత్ మిస్సింగ్ కేసులో నా మీద అనుమానం ఉందా నీకు అని అడిగాడు చైతు. అనుమానం కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. వాడిని మిస్ చేసింది నువ్వే అన్నాడు అభి. చైతు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, అంత కన్ఫామ్గా ఎలా చెప్పగలవు అని అడిగాడు. ఎలా అంటే, వాడికి నీకు మధ్య ఉన్న లింక్ శశి కాబట్టి. తన జోలికి వచ్చాక కూడా వాడిని ముంబైలో ప్రాణాలతో వదిలేసి వచ్చినప్పుడే నీ మీద డౌట్ మొదలైంది. నీ ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు మిస్ అయ్యాడు. ఇది దాని తాలూకు మిస్సింగ్ రిపోర్ట్ అని చెప్పాడు అభి ఆ పేపర్ వైపు చూస్తూ. అయితే నేనే చేశానని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగాడు చైతు రిలాక్స్గా చైర్లో కూర్చుంటూ. ఈ రోజు వరకు ఎక్కడో నాకు డౌట్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అన్నాడు అభి అంతే కాన్ఫిడెంట్గా చైతు ఎదురుగా కూర్చుంటూ. నేను వాడిని మిస్ చేశాను కాబట్టి శశిని వాడికి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళుంటారు అనుకుంటున్నావా అని అడిగాడు చైతు సీరియస్గా. నోనో, వాడిని మిస్ చేసింది నువ్వే, కానీ శశి మిస్ అవ్వడానికి వాడికి సంబంధం ఉంది అనేది నా డౌట్ మాత్రమే అన్నాడు అభి. అదేంటి అని కనుబొమ్మలు ముడి వేశాడు చైతు. ఎందుకంటే అక్కడుంది శశి కాబట్టి అన్నాడు అభి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ బాబు బర్త్డేకి విష్ చేయండి అని. పేరు చరణ్ దీక్షిత్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. చరణ్ దీక్షిత్, హ్యాపీ బర్త్డే నాన్న.
నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడి ఆశీస్సులు నీకెల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా అత్త మామకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ ఊర్మిళ గారు కామెంట్ చేశారు. పేరు భాస్కర్ రెడ్డి రామాదేవి. సో మీరందరూ తప్పకుండా విషయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ దంపతులకి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.